ఇటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది. నేను ఇంకా లోతుగా కూడా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను. మేము అన్ని రకాల అధ్యయనం చెప్పాం. రెవెన్యూ చెప్పాం, పోలీస్ చెప్పాం. ఎవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాణం చాలా విలువైంది. అందరి గురించి ఆలోచించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. చెప్తాం, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. అది పార్టీ నిర్ణయం, అధిష్టానం నిర్ణయం తీసుకుని చెప్తాను. ఇప్పటికే దానిపైన త్వరితగత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులంతా కేంద్ర నాయకత్వాన్ని కోరటం జరిగింది. వారు దానిపైన కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. వారు నిర్ణయం ప్రకటిస్తారు. ఆరో తారీఖు నాటి అజెండా మొత్తం కూడా రాష్ట్ర విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత 10 సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికొచ్చే అన్ని కూడా అజెండాలో ఉంటాయి. 5 గ్రామాలు అడిగిన ఆయనకి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా? రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకు ఉంది. విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్పింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు. వారు హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకులు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్లు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలని నేను ఉపయోగం. ఎస్, 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు, మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాం ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం. కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. చేయండి. ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుని దానివల్ల నష్టపరచడం జరిగింది. సో దీక్ష కూర్చోండి. చట్టంలో నేను అదే చెప్పేది, చట్టం ద్వారా మనకు పొందుపరిచిన హక్కులన్నింటినీ సాధ్యమైనంత వరకు పొందడం కోసమే మనం చర్చలో కూర్చొని మాట్లాడతాం. మిగతా అంశాలు మీకు చెప్పాను నేను, వారు వచ్చిన తర్వాతనే వెళ్ళి 10 ఏళ్ళు వారి పుణ్యమే అవి పోవటానికి కారణం. 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్. ఆనాడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉంది. సో ఆ ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు
అవన్నీ అజెండా నేను చెప్పిన